హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 4 2024-25 జనరల్ సైన్స్కి సంబంధించి 7th క్లాస్ క్వశ్చన్ పేపరు వాటి యొక్క ఆన్సర్స్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ క్వశ్చన్ పేపరు వీటి ఆన్సర్స్ ఇవి కేవలం 7th క్లాస్కే ఉపయోగపడతాయి అనుకోవడం పొరపాటు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ కూడా ఈ క్వశ్చన్ పేపరు దీంట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ క్వశ్చన్ పేపర్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో 10 ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అనేవి ఉన్నాయి. ఆ 10 ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ని మనల్ని చాలా ఆలోచింపజేస్తున్నాయి. ఒక్కసారి మనం ఈ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ విచ్ రో కరెక్ట్లీ మ్యాచెస్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ది లెన్స్ when an object is placed close to it. కింది పట్టికను పరిశీలించండి. ఒక వస్తువు కటకానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబ స్వభావాన్ని ఏ వరుస సరిగ్గా తెలుపుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 7th క్లాస్ స్థాయికి సంబంధించిన క్వశ్చన్ కాదు, ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి ఒక టేబుల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో కరెక్ట్గా ఉన్న ఆప్షన్ ఏదో మనం ఎంచుకోవాలి. ఇక్కడ రోస్ 4 రోస్ ఇవ్వడం జరిగింది. PQRS అనే రోస్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. P రోని కానీ చూస్తే కాంకేవ్ లెన్స్, రియల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్గా కాంకేవ్ లెన్స్ పుటాకార కటకం అనేది రియల్ ఇమేజ్ని ఏర్పరచవు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఆన్సర్ P అయితే కాదు. నెక్స్ట్ Q చూస్తే కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకం. కుంభాకార కటకం కాన్వెక్స్ లెన్స్ అనేది రియల్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది. బట్ అది లార్జర్గా ఉంటుందా అంటే ఉండదు అని చెప్పవచ్చు. రియల్ ఇమేజ్ అనేది స్క్రీన్ మీద ఏర్పడుతుంది. ఆప్షన్ ఆర్ కానీ చూసినట్లయితే కాన్వెక్స్ లెన్స్, ఇక్కడ కూడా కాన్వెక్స్ లెన్సే ఇవ్వడం జరిగింది. కుంభాకార కటకమే ఇచ్చారు ఇక్కడ కూడా. లార్జ్ అండ్ ఇన్వర్టెడ్, ఇక్కడ లార్జ్ అంటే సేమ్ ఆప్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ రియల్ అని ఇచ్చాడు, ఇక్కడ ఇన్వర్టెడ్ అని ఇచ్చాడు. రియల్ ఇమేజ్లు ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్గా ఉంటాయి. సో ఈ రెండు ఆప్షన్లు ఒకటే. ఎస్ అనే స్టేట్మెంట్ చూస్తే కాంకేవ్ లెన్స్ పుటాకార కటకం. విర్చువల్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. విర్చువల్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది. పుటాకార కటకాలన్నీ కూడా విర్చువల్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది. అండ్ స్మాల్ అది చిన్నదిగా ఉంటుంది. సో రైట్ ఆన్సర్ వచ్చి ఎస్ అవుతుంది. ఎస్ ఉన్న ఆప్షన్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ డి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ ఇమేజెస్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్ దట్ అపియర్ ఎగ్జాక్ట్లీ లైక్ దెమ్సెల్వ్స్. కింది వాటిలో ఏ జత అక్షరాలు సమతల దర్పణంలో తమలాగే కనిపించే ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. అంటే అద్దంలో చూసినప్పుడు లెటరు షేప్ కానీ దాని ఆకారం కానీ మారకూడదు. ఏ లెటర్ని అయితే మనం అద్దంలో చూస్తున్నాం ఆ లెటర్ లాగే కనిపించాలి అద్దంలో చూసిన. అటువంటి లెటర్స్ ఇక్కడ మనం ఈజీగా ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ వచ్చి సి, ఎం అండ్ హెచ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మనకు కనపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, గాయత్రి కండక్ట్స్ an experiment by passing a beam of white light through a prism as shown in the image below. గాయత్రి ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా తెల్లటి కాంతి పుంజాన్ని పట్టకం గుండా ప్రసరింపజేసి ఒక ప్రయోగాన్ని నిర్వహిస్తుంది. అంటే వైట్ లైట్ని ప్రిజం గుండా పంపిస్తుంది. పంపించినప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఏర్పడేటువంటి లైట్స్ ఎలా ఉంటాయి అంటే ఇది కూడా మనకు ఈజీగానే తెలుస్తుంది. అంటే వైట్ లైట్లో 7 కలర్స్ ఉంటాయి. ఆ 7 కలర్స్ కూడా డివైడ్ అయిపోయి స్క్రీన్ మీద మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో విభిన్న రంగుల నమూనా అనేది ఏర్పడుతుంది. ప్యాటర్న్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. సో ఆన్సర్ ఈజ్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. డేవిడ్ ఈజ్ అబ్జర్వింగ్ హిజ్ ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. ది డిస్టెన్స్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ హిజ్ ఇమేజ్ ఈజ్ 3 meters. ఇఫ్ he moves 1 meter towards the mirror, then the distance between David and his image will be. డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణంలో గమనించాడు. దర్పణం మరియు తన ప్రతిబింబం మధ్య దూరం 3 మీటర్లు. ఒకవేళ అతను దర్పణం వైపు 1 మీటర్ కదిలినట్లయితే అప్పుడు డేవిడ్ మరియు అతని ప్రతిబింబానికి మధ్య దూరం. ఇప్పుడు
అద్దము ఒక చోట ఉంది. అద్దం లోపల ప్రతిబింబం 3 మీటర్లలో ఉంది. సో అతను 1 మీటర్ ముందుకు జరిగితే ఇక్కడ ప్రతిబింబం కూడా 1 మీటర్ దగ్గరకు రావడం జరుగుతుంది. సో డిస్టెన్స్ అనేది అద్దానికి ఇమేజ్కి మధ్య డిస్టెన్స్ 2 మీటర్ అవుతుంది. ఇక్కడ 2 మీటర్స్ ఉంటుంది కాబట్టి అద్దానికి అతనికి మధ్య ఆబ్జెక్ట్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా 2 మీటర్స్ అవుతుంది. సో 2 మీటర్స్ ప్లస్ 2 మీటర్స్ ఈక్వల్ టు 4 మీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఎంత డిఫికల్ట్గా ఈ క్వశ్చన్ ఉందో, మనము ఏ స్థాయిలో ఈ క్వశ్చన్ని ఆలోచిస్తే ఆన్సర్ చేయగలమో ఒకసారి చూడండి. నెక్స్ట్ 5th క్వశ్చన్. ది రియర్ వ్యూ మిర్రర్ ఆఫ్ ఎ కార్ ఈజ్ ఏ ప్లేన్ మిర్రర్. ఏ డ్రైవర్ is reversing his car at a speed of 2 meters per second. The driver sees in his rear view mirror the image of a truck parked behind his car. The speed at which the image of the truck appears to approach the driver will be. ఒక కారుకు వెనక వైపు చూడడం కోసం సమతల దర్పణం అమర్చబడి ఉంది. కారు డ్రైవర్ ఆ కారును 2 మీటర్ పర్ సెకండ్ వడితో వెనకకు తోలుతున్నాడు. ఆ దర్పణంలో తన కారు వెనక పార్క్ చేసిన ట్రక్ యొక్క ప్రతిబింబాన్ని కారు డ్రైవర్ ఈ వడితో చూస్తాడు. ఏ వడితో చూస్తాడు? కారు 2 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెనక్కి వెళ్తుంది. అంటే ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ 2 మీటర్స్ డిస్టెన్స్లో కనపడుతుంది. అంటే 2 మీటర్స్ ప్లస్ 2 మీటర్స్ 4 మీటర్స్ పర్ సెకండ్ వడితో డ్రైవరు ఆ ట్రక్ను చూస్తాడు. ఆన్సర్ ఈజ్ సి అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫారెస్ట్ ప్రోడక్ట్. కింది వాటిలో అటవీ ఉత్పత్తి కానిది అది. ఇది డీజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ మెడిసిన్స్, బి గమ్, సి రబ్బర్. ఈ 3 కూడా ఫారెస్ట్ నుంచి మనకు ప్రొడ్యూస్ అయ్యేటువంటివే. డి ఆప్షన్ కిరోసిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ది ఇమేజ్ షోస్ డిఫరెంట్ హారిజోనల్ లేయర్స్ ఆఫ్ ఏ ఫారెస్ట్. ఈ చిత్రం అడవిలోని వివిధ స్థాయిలను చూపిస్తుంది. ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్నటువంటి క్వశ్చనే. దీన్ని మనం ఒకసారి టెక్స్ట్ బుక్ చదివితే ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. లేయర్స్ ఏబిసిడి అనే 4 లేయర్స్ మనకు ఫారెస్ట్లో కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ క్వశ్చన్ కానీ గమనిస్తే విచ్ లేయర్ మేక్స్ ఏ ఫారెస్ట్ సో డెన్స్ దట్ నో ల్యాండ్ కెన్ బి సీన్ ఇన్ అన్ ఏరియల్ వ్యూ. ఆకాశం నుండి చూసినప్పుడు నేల కనపడిన విధంగా అడవిని దట్టంగా చేసే స్థాయి ఏది? ఆప్షన్స్ కానీ మనం గమనిస్తే ఇక్కడ సి అనే లేయర్లో ఎక్కువ ట్రీస్ అండ్ స్రబ్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చి సి, బికాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ ట్రీస్ అండ్ స్రబ్స్ విచ్ కవర్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్. ఎక్కువ భాగాన్ని ఇదే కప్పివేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు భూమి కనపడకుండా చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ 8th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డీకంపోజర్స్ ఇన్ ద ఫారెస్ట్ ఎకోసిస్టమ్. అటవీ ఆవరణ వ్యవస్థలోని విచ్ఛిన్నకారి ఏది? ఇక్కడ ఉండే వాటిలో విచ్ఛిన్నకారి మనకు ఇది డైరెక్ట్ బిట్టే. ఆన్సర్ వచ్చి మష్రూమ్. ఫ్రాగ్ కానీ ఈగల్ కానీ డీర్ కానీ ఆన్సర్ కాదు. మష్రూమ్సే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇవి శిలీంధ్రాలు కాబట్టి, ఫంగై కిందకు వస్తుంది కాబట్టి మష్రూమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ది ఇమేజ్ బిలో రిప్రజెంట్ ఏ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇన్ విచ్ మ్యాటర్ ఈజ్ రీసైకిల్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఈ చిత్రం ఒక అటవీ ఆవరణ వ్యవస్థ చూపిస్తుంది. అందులో పదార్థాలు మళ్ళీ మళ్ళీ పునర్వినియోగం అవుతున్నాయి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ని, ఈ చిత్రాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఏబిసి అని మనకు కనపడుతున్నాయి. అలాగే CO2 రిలీజ్ అవడాన్ని ఇక్కడ ఈ చిత్రంలో మనకు కనపడుతున్నాయి. మొక్కలు కనిపిస్తున్నాయి, న్యూట్రియంట్స్ కూడా కనపడుతున్నాయి. న్యూట్రియంట్స్ రిలీజ్ అవుతున్నట్టు కనపడుతుంది. విచ్ ఆప్షన్ కరెక్ట్లీ రిప్రజెంట్ ఏ, బి అండ్ సి. ఇక్కడ ఏబిసి అనేది ఏ ఆప్షన్ కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది. మొక్కల్ని ఆహారంగా తీసుకునేది ఏ, ఏని ఆహారంగా తీసుకునేది బి, బి చనిపోయిన తర్వాత సి బిని ఉపయోగించుకొని నేలలోకి న్యూట్రియంట్స్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ని మనం ఈ డయాగ్రామ్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేయగలం. ఆప్షన్ వచ్చి బి, ర్యాబిట్, ఫాక్స్ అండ్ మష్రూమ్స్. ఏ వచ్చి ర్యాబిట్ అవుతుంది, బి వచ్చి ఫాక్స్ అవుతుంది, సి వచ్చి మష్రూమ్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్. వాట్ రోల్ డూ ఎనిమల్స్ ప్లే ఇన్ ఫారెస్ట్ రీజనరేషన్.
అటవీ పునరుద్ధరణలో జంతువులు ఏ పాత్ర పోషిస్తాయి? ఆప్షన్ ఏ డిస్పర్సింగ్ ద సీడ్స్ ఆఫ్ సర్టైన్ ప్లాంట్స్, కొన్ని మొక్కల విత్తనాలను వెదజల్లడం. దీని ద్వారానే అడవుల పునరుద్ధరణలో జంతువులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ బికి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మనం ఒకసారి చూద్దాం. స్టేట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. సమతల దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబం లక్షణాలని వ్రాయండి అన్నాడు. దీనికి సంబంధించిన ఆన్సర్ని మనం చూసినట్లయితే ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఆర్ ఈక్వల్. ది ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఎరెక్ట్ అండ్ విర్చువల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. గివ్ వన్ యూజ్ ఈచ్ ఆఫ్ కాంకేవ్ అండ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. పుటాకార కుంభాకార దర్పణాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ రాయండి. దీనికి సంబంధించిన ఆన్సర్ని చూస్తే కాంకేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద హెడ్లైట్స్ ఆఫ్ కార్స్ అండ్ స్కూటర్స్. కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సైడ్ వ్యూ మిర్రర్స్ ఇన్ వెహికల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వై ఫారెస్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ ది ఎర్త్. అడవులను భూమి యొక్క ఊపిరితిత్తులు అని ఎందుకు పిలుస్తారు? ఆన్సర్ ప్లాంట్స్ ఇన్ ద ఫారెస్ట్ కన్జ్యూమ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ త్రూ ద photosynthesis process. This helps in balancing oxygen and carbon dioxide in the atmosphere. Therefore, forests are called the lungs of the earth. సెక్షన్ సి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. డ్రా ద స్కెచెస్ టు రిప్రజెంట్ ద ఫాలోయింగ్. కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాంకేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇది 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ని వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ నియర్ బై కమ్యూనిటీస్. అడవులను నాశనం చేయడం వలన పర్యావరణం మరియు సమీప ప్రాంతాలపై ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అడవుల వలన కలిగే నష్టాలని మనం రాసినట్లయితే సరిపోతుంది. దీనికి సంబంధించిన ఆన్సర్ని మనం చూస్తే ఏ డిక్రీజ్ ఇన్ ఫారెస్ట్ results in an increase in carbon dioxide content in the atmosphere. This results in global warming. Depletion of forests results in soil erosion. The decrease in forests advisory affects the lives of animals living in the forests. The absence of forests lead to flooding more often. Due to the reduction of forests, the land will turn barren, which is called desertification. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.